హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేవలం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డేట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నాకు నిన్న రాత్రి జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒక వీడియో ఇప్పుడు తిరుగుతుంది కదా, సో అది చూసినప్పుడు నాకు చిన్న నవ్వు రాలేదు తెలుసా. సో బేసిక్గా మొత్తం చాలా ఇన్సిడెంట్లు జరిగాయి నిన్న రాత్రి నుంచి కూడా. సో మొత్తం అన్నీ కూడా ఒకసారి మాట్లాడుకుందాం, మొత్తం అన్నిటి గురించి కూడా క్లారిటీగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పల్లవి ప్రశాంత్ రావడానికి ముందే వేరే వాళ్ళ కార్ల మీద, అంటే లైక్ అశ్విని కారు మీద కానీ లేదంటే గీతు కారు మీద కానీ అటాక్ చేయడం జరిగింది. అక్కడ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే ఉన్నారు. ఈవెన్ అక్కడ కొన్ని వీడియోలు చూశాను నేను, అంటే వేరే దగ్గర. అందులో ఏమని చెప్తున్నారంటే మొత్తం మ్యాక్సిమం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే ఉన్నారు, బట్ కొంతమంది అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. బట్ ఎవరైనా జై అమర్దీప్ అని అరుస్తుంటే వాళ్ళని కొడుతున్నారు, వాళ్ళని తిడుతున్నారు బూతులు. సో చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి కూడా కొన్ని వీడియోస్ అయితే వచ్చినాయి. సో అది పరిస్థితి. బట్ మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే ఉన్నారు. బట్ అందరూ కాకపోయినప్పటికీ కూడా కొంతమంది అయితే తాగేసి వచ్చారంట. సో అదైతే తెలుస్తోంది. సో ఆ తాగేసి వచ్చిన బ్యాచ్ ఒక 30 నుంచి 50 మంది దాకా ఉన్నారు. సో వాళ్ళు విపరీతంగా గోల చేసి హల్చల్ అయితే చేశారు. సో ఇంకా ఫుల్ ఇబ్బంది అయితే అయిపోయింది. ఇంకా అప్పటికే చాలా సీరియస్ ఇష్యూ అయిపోయింది. సో మొత్తం అందరికీ తెలుస్తోంది. తర్వాత గీతు ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చేసింది దానికోసం. ఆ తర్వాత అశ్విని కూడా చెప్పింది తన కారు కూడా డ్యామేజ్ చేశారని ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో మొత్తం అందరిది కూడా, ఈవెన్ తేజ ఇందాకే ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాడు, దాంట్లో కూడా వాళ్ళ కారుని కొడుతున్నది చూస్తున్నాం. బేసిక్గా ఆ రోలో ఉన్న వాళ్ళలో చాలామంది ఉన్నారు అలాగే ఏదో సైకిక్ మైండెడ్ పీపుల్లా బిహేవ్ చేశారు మొత్తం అందరం కూడా ఏదో ఆ టైంకి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను చూసిన బెస్ట్ కామెడీ ఏంటంటే ఒక వీడియో ఉంది. అదే బేసిక్గా అప్పటికే చాలా పెద్ద ఇష్యూ అయిపోయిందని చెప్పి ఇంకా పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ర్యాలీ ఏం చేయొద్దు, ఇంకా తొందరగా బయలుదేరండి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఆ టైంలో పల్లవి ప్రశాంత్ తీయండి, వాళ్ళందరినీ వీడియో తీయండి, అందరినీ కూడా వీడియో రికార్డ్ చేయండి, ఒక రైతు బిడ్డని ఇంతగానో విలువ ఇవ్వకుండా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. బేసిక్గా పోలీసులు అక్కడ చెప్తుంది ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది, అక్కడ డ్రైవర్ని చంపేస్తారు. సో ఇక్కడ ర్యాలీ చెయ్యకూడదు, ర్యాలీ ఆపేసేయండి, మెల్లిగా వెళ్తుంటారు, ర్యాలీ చేస్తున్నారు. చేశాడు కూడా ఆఖరికి ర్యాలీ, ఆ వీడియోస్ కూడా వచ్చినాయి. సో ర్యాలీ చేశాడు. సో పోలీసులు వద్దంటున్నా కూడా ర్యాలీ కంటిన్యూ చేశారు. సో వద్దన్నందుకు ఇక రైతు బిడ్డని విలువ ఇవ్వట్లేదు, ర్యాలీ చేసుకొని ఇట్లా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అక్కడ. సో అక్కడ పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. సో ఆ గొడవల్లో మేబీ ఎవరైనా చనిపోయినట్టయితే ఒక రైతు బిడ్డ ర్యాలీ చేసుకొని ఒకరు చచ్చిపోతే తప్ప అన్న అందులో ఏముందన్నా అన్న అంటాడేమో తర్వాత పోయి. అది అట్లా తయారయ్యాడు మనిషి. అండ్ అక్కడ కూడా సీరియస్ అవుతున్నాడు, రా అంటున్నాడు ఎవరినో ముందు కూర్చున్న పర్సన్ని. మేబీ ఫ్రెండ్ అయ్యి ఉంటాడు లేండి, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు అందరితోని బాగానే ఉంటాడు అనే కైండ్ ఆఫ్ వెర్షన్ ఏదైతే ఉందో అది ఒక్క సీన్కు పోయింది కంప్లీట్గా. అది హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి, ప్రశాంత్ మీద ఇప్పుడు కేసు అయితే పడ్డది, ర్యాలీ వద్దని చెప్పిన. అంటే బేసిక్గా చాలామంది ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే పల్లవి ప్రశాంత్ మీద కేసు పడ్డది అంటే మిగతా వాళ్ళు ఎవరైతే దాడి చేశారో దానికి పల్లవి ప్రశాంత్ మీద కేసు వేశారు అనుకుంటున్నారు. అంటే అమర్దీప్ కారు మీద కానీ, వీళ్ళ కారు ఎవరు గీతు కారు, తర్వాత అశ్విని కారు, ఆర్టీసీ బస్సు అద్దాలు కూడా బాగొట్టారు. సో వీటన్నిటికీ గాను ప్రశాంత్ మీద కేసు వేశారు అనుకుంటున్నారు. లేదు, అందుకు కాదు ప్రశాంత్ మీద కేసు వేసింది. అసలు దానికి ప్రశాంత్కి సంబంధం లేదు. ప్రశాంత్ని ఏంటంటే ఆ తర్వాత ర్యాలీ చెయ్యొద్దని చెప్పిన తర్వాత కూడా ర్యాలీ చేశాడు, ఆపేయమని చెప్పారు, ప్రతి ఒక్కరికి చెప్పారు, డ్రైవర్కి చెప్పారు, ప్రశాంత్కి చెప్పారు, అందరికీ చెప్తున్నారు. అయినా కూడా వినకుండా ర్యాలీ చేయడం జరిగింది. సో వద్దని చెప్పినా కూడా ర్యాలీ చేశాడు కాబట్టి పోలీసులే సుమోటోగా కేసుని తీసుకొని తన మీద కేసుని అయితే నమోదు చేశారు. తన మీద సెక్షన్ 147, 148, 290, 353, 429, 427, 149 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. బేసిక్గా పల్లవి ప్రశాంత్ నిన్న గెలిచిన తర్వాత బయట మొత్తం వినబడింది ఏంటంటే చరిత్ర సృష్టించాడు అండ్ చరిత్రలో నిలిచిపోయే పేరు. నిన్న మనకి మొత్తం అంతా కూడా అదే కనబడింది కదా. సో నిజంగా చరిత్ర సృష్టించాడు పల్లవి ప్రశాంత్. ఎందుకంటే బిగ్ బాస్ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఒక విన్నర్ ఇలా విన్ అయిన రోజే విన్ అని చెప్పి టెలికాస్ట్ విన్ అయింది కూడా ఆ రోజే కదా, విన్ అయిన రోజే
అతని మీద ఇన్ని కేసులు పడి పోలీస్ కేసు పడడం అనేది ఎప్పుడూ జరగలేదు. సో నిజంగా బిగ్ బాస్ చరిత్రలో పల్లవి ప్రశాంత్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు నిజంగా. సో అదైతే మాత్రం లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అంటే ఈ టైప్ ఆఫ్ రికార్డ్ ఇంకెవరూ క్రియేట్ చేయలేరు. మేబీ ఇంకా పల్లవి ప్రశాంత్ క్రియేట్ చేసిన రికార్డు ఓటింగ్లో అది చెప్పాను కదా 2% డిఫరెన్సే ఉంది ఇద్దరికి కూడా. బట్ అయినప్పటికీ 2 కోట్ల పైన ఓట్లు పడ్డాయి. సో దాన్ని ఇంకెవరైనా బీట్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఫస్ట్ నెంబర్ మనకు అందరికీ తెలిసిందే కౌశల్. సుమారుగా 39 కోట్ల ఓట్లు అయితే పడ్డాయి ఆ టైంలో. ఆ టైంలో ఏంటంటే గూగుల్లో 50 ఓట్లు వేయనిచ్చేవారు, మల్టిపుల్ మెయిల్ ఐడీలు పెట్టి వేసేవారు. నాకే 20 మెయిల్ ఐడీలు ఉండేవి అప్పట్లో, నేనే వేసేవాడిని, 1000 ఓట్లు వేసేవాడిని రోజుకి. సో అట్లా 39 కోట్ల ఓట్లు అయితే పడ్డాయి. సో అఫ్కోర్స్ దాన్ని ఎవరు బీట్ చేయలేరు అనుకోండి, అది వేరే విషయం. బట్ 2 కోట్ల ఓట్లు వచ్చాయి. ఇట్లా సింగిల్ ఓటు మిస్డ్ కాల్, సింగిల్ ఓటు హాట్స్టార్ పెట్టినా కూడా మేబీ ఫర్దర్గా ఎవరైనా ఆ ఓటింగ్ రికార్డు బీట్ చేయొచ్చేమో. కానీ పల్లవి ప్రశాంత్ క్రియేట్ చేసిన ఈ గెలిచిన రోజే ఇన్ని సెక్షన్ల కింద కేసు నమోదవడం, అది కూడా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయడం అనేది ఇంకా ఎవ్వరు కూడా భవిష్యత్తులో రికార్డు క్రియేట్ చేయలేరు, రికార్డు బ్రేక్ చేయలేరు. అదైతే మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. సో అదైతే పాయింట్ అనమాట. అండ్ ఇంకా తర్వాత నన్ను అడిగితే ఇప్పుడు ఒకటైతే వాస్తవం అబ్బా, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో ఆ ప్రాంతానికి వచ్చేవాళ్ళు పెద్ద ఏమి ఉండరు. మహా అయితే ఎక్కడి నుంచి వస్తారు ఆ స్టూడియో దగ్గరికి, అది ఏ ఏరియాలో ఉందో అందరూ తెలిసిందే. ఇంద్రానగర్ గడ్డ కింద ఉంటుంది అది, ఇంద్రానగర్లో ఉంటుంది అది. అటు కిందకు వస్తేనేమో కృష్ణానగరు, అటు సైడ్ ఏమో ఈ ఇంద్రానగర్ ఏరియా అవన్నీ ఉంటాయి. ఈ తర్వాత అమీర్పేటు, ఆ తర్వాత యూసఫ్ కూడా మెయిన్ ఏరియా, అదే మర్చిపోయాము దాన్ని, ఆ యూసఫ్ కూడా, ఆ రెహమత్ నగరు, తర్వాత కాకాని నగర ఏదో ఉంటుంది, కాకాని నగర్ కాదు ఏదో ఉంటుంది మొత్తానికి. ఆ లోపల కొన్ని ఏరియాలు ఏవైతే ఉంటాయో మాస్ ఏరియాలు, ఆ ఏరియాల నుంచే వస్తారు వాళ్ళంతా కూడా. సో బేసిక్గా ఆ ఏరియాలో ఉండేదే టూ మచ్ మాస్ క్రౌడ్ ఉంటుంది అక్కడ మొత్తం. లిటరల్లీ చెప్పాలంటే ఇంకా అంతేలేండి, ఇంక వాళ్ళ గురించి ఎక్కువ ఒక పదం ఉంది మనకి, చెబితే ఫీల్ అవుతారు కానీ చెప్పొద్దు ఎందుకు వచ్చింది కానీ. సో మొత్తం అందరూ కూడా ఇంకా అది మొత్తం అదే బ్యాచ్ ఇంక మొత్తం అంతా కూడా. సో ఆ బ్యాచే వస్తారు అక్కడికి వాళ్ళు, ఎందుకంటే నియర్ బై పక్కనే కాబట్టి. అండ్ ఇంకొకటి వీళ్ళు ఎప్పుడూ చేసే ఒక పెంట ఏంటంటే, ఈ అయిపోయిన వాళ్ళందరినీ కూడా అసలు ఆ గేట్లోంచి ఎందుకు పంపిస్తారో నాకు అర్థం కాదు. గేట్ నెంబర్ 3లోంచి పంపిస్తుంటారు. అటు ఎందుకు పంపిస్తారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు ఆ మెయిన్ గేట్ ఏదైతే ఉందో గేట్ నెంబర్ 1, ఆ గేట్లోంచి పంపించేసి దానికి ముందు బ్యారికేడ్లు పెట్టారు. ఆల్రెడీ వీడియోలు కూడా చూశాను నేను. ఆ బ్యారికేడ్లు పెట్టి అటు ఎవరిని రానియకుండా చేసేసి మొత్తం ఒక 4-5 పోలీస్ జీపులు పెట్టేసి, అన్ని వద్దులే అన్నక్కర్లేదు లేదా అతను సినిమాలో సీనా కానీ అన్నక్కర్లేదు, 2 పోలీస్ జీపులు పెట్టి ఒక 5-6 పోలీసులను పెట్టి బ్యారికేడ్లు పెట్టేసి ఎవరిని రానియకుండా చేసి ఆ మెయిన్ గేట్లోంచే బయటికి పంపించి అటునుంచి ఈ అన్నపూర్ణ స్టూడియో 7 ఎకర్స్కి 15 ఎకర్స్కి మధ్యలో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ఏంటంటే ఇంకా అది స్ట్రైట్గా వెళ్తే మనకి ఆల్మోస్ట్ ఈ మెట్రో కిందకి వెళ్తాం, ఈ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరలోకి వెళ్తాం, ఈ వేటు న్యూస్ ఆఫీస్ ఉంటుంది దాని దగ్గరలోకి వెళ్తాం. అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతే అటు నుంచి మొత్తం ఆ పాత అంతా కూడా పోలీసులతో కొంచెం క్లియర్ చేయించి వాళ్ళు డైరెక్ట్గా జూబ్లీ చెక్ పోస్ట్ పంపించేసి అటు నుంచి ఎటైనా సాగండి అని వదిలేయచ్చు కదా. అట్లా చేయరు. మళ్ళీ అదేందో నాకు అర్థం కదా, వాళ్ళందరినీ ఇటే పంపిస్తారు. మళ్ళీ ఈ రోడ్ ఏమో ముందే తెలిసి అందరూ కూడా ఇటే బ్లాక్ చేసుకొని కూర్చుంటారు. ఏం చెప్తాం ఇంకా. సో ఒకటైతే వాస్తవం, ఈ అమర్దీప్ అనే కాదు, అటు గీతు అనే కాదు, అటు యూనో అశ్విని అనే కాదు, ఎవరికారైనా సరే యూనో ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ పిచ్చిగా బిహేవ్ చేసింది చాలా చెత్తగా, ఆ బ్యాచే పగలగొట్టడం జరిగింది. అండ్ తాగేసి చేశారు మొత్తం అంతా కూడా తెలిసిపోతుంది. సో నెక్స్ట్ టైం ఏంటంటే ఈ హెలికాప్టర్ రేంజ్ బడ్జెట్ అంటే కష్టం, కానీ ఒక పెద్ద వోల్వో బస్సు లాంటిది ఒకటి ఇప్పుడు క్రికెటర్ల కోసం వాళ్ళ కోసం పెడుతూ ఉంటారు, ఐడియా ఉంది కదా మీకు. సో వాళ్ళ కోసం ఒక వోల్వో బస్సు క్రియేట్ చేసి ముందు రోజే ఆ బస్సుకు సరిపడా పాతని ముందే పోలీసులతో కొంచెం మాట్లాడుకొని సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని ఒక సర్టెన్ జోన్ల వరకు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత నుంచి ఇంకా ఎటో ఒకటి సావండి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి దింపేసి వదిలేస్తే అయిపోద్ది. అది బెటర్ ఆప్షన్ నన్ను అడిగితే. ఒక్కొక్కరు ఒక్కొక్క కారులో వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళి అట్లా చేస్తే ఇదే పంచాయతీ వస్తుంది. అది మ్యాటరు. సో లా అండ్ ఆర్డర్ అనేది కేవలం కంటెస్టెంట్లకే కాదు, బిగ్ బాస్ వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండదు. వాళ్ళు కూడా ఏదో గొర్రెల మందను బయటికి తోలినట్టు తోలియడం కాదు కదా, అయిపోయింది ఇంకా షో మీతో పని అయిపోయింది బయటికి పోయింది అని తోలియడం కాదు కదా. సో వాళ్ళ విషయంలో వీళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత
ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిసారి తీసుకుంటున్నామని చెప్తారు, తీరా చూస్తేనేమి ఏమి ఉండదు. ప్రతిసారి ఇప్పుడు ఈ వచ్చిన పోలీసులైనా వాళ్ళు చెబితేనే వచ్చారు, వాళ్ళు ముందు జాగ్రత్తగా ఏదైతే ఇంటిమేషన్ ఇచ్చారో దాని తగ్గట్టే వచ్చారు. కానీ ప్రాపర్ మేనేజ్మెంట్ లేదు, ప్రాపర్ కోఆర్డినేషన్ లేదు. అది వచ్చిన బాధ అంతా కూడా. కానీ అన్నిటికంటే హైలైట్ అయితే మాత్రం లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది. అర్జెంటుగా ర్యాలీ ఆపండి, ఇంటికి వెళ్ళండి అని చెప్తుంటే ఒక రైతు బిడ్డకి విలువీయట్లేదన్న రైతు బిడ్డ ర్యాలీలో ఎవరైనా చచ్చిపోయినా పర్లేదు కదన్న అన్నట్టుగా అని మాట్లాడుతుండు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది ఒక పక్క అంటే ఇది చెప్పలేదులే కానీ లాస్ట్ మొక్క. బట్ అదే అంటున్నారు, ఎందుకు అది ఏం అవసరం అది? ఇట్లాగే కనుక ఉంటే ఒకటి రెండు సిచ్యువేషన్లు చాలా ప్రశాంత్ అనేటువంటి నెగిటివ్ అయిపోవడానికి ఈ ఒక్క రీల్ సరిపోద్ది నాకు తెలిసి. దీన్ని తిప్పి 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 పిప్పి చేసి ఏమంటే ప్రశాంత్కి 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాలో, యూట్యూబ్లో 990K దగ్గరలో ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో అది 1 మిలియన్ అయిపోద్ది. సో ఇది ప్రశాంత్కి మేబీ ఫర్దర్గా బాగానే ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొక 10 రోజులు 15 రోజులు గడిచిన తర్వాత ప్రశాంత్ అనే కాదు, అమర్ అనే కాదు, ఎవరి పేర్లు కూడా జనరల్ ఆడియన్స్ గుర్తుండవు. ఓన్లీ అంటే ఈ షోని చూసిన వాళ్ళు, ఇప్పుడు షోని కోటిన్నర పైనే చూశారు ఈ షోని. ఫాలోవర్స్ ప్రశాంత్ పెరిగింది 5 లక్షలే ఎక్కడ ఇన్స్టాలో, యూట్యూబ్లో పెరిగింది ఒక 7 లక్షలు ఉంది. సో ఏళ్లలో కూడా కొంతమందికే గుర్తుంటారు, మిగతా వాళ్ళకి గుర్తుండరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఇట్లాంటివి ఏమన్నా మాట్లాడాడు అనుకోండి, వాళ్ళు కూడా నెగిటివ్గా తీసుకుంటారు. ఇప్పుడు రైతు బిడ్డ అనేది ఏమన్నా ఆధార్ కార్డ్ ట్యాగా, అదేమన్నా ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు నేను మొన్న ఏదో వీడియో పెట్టినప్పుడు అది ప్రతిసారి అదే వాడతాడు, అది కరెక్ట్ కాదు, ఇనీషియల్గా అలా వాడొచ్చాడు తప్పంటే ఇప్పుడు కూడా దాన్ని సమర్థిస్తారేమో. ఈ సంబంధం లేని సిచ్యువేషన్లో కూడా వాడుతున్నాడు దాన్ని. ఇదే నేను స్టార్టింగ్లో అన్నాను, బట్ ఇప్పుడు నేను అట్లా మధ్యలో నేనేం అనలేదు. ఈవెన్ మొన్న వీడియోలో కూడా నేను చెప్పాను, అందరిలోకి నాకు ప్రశాంత్ కొంచెం మంచిగా అనిపించాడు నాకు. కానీ ఇప్పుడు ఆ వీడియోలో ఆ ఫ్రెండ్తో రియాక్ట్ అయిన విధానం, పోలీసుల్లో రియాక్ట్ అయిన విధానం అన్నీ చూస్తూ ఉంటే ఏమో యాక్టింగ్ ఏమైనా చేశాడేమో మొత్తం అంతా కూడా అనిపించింది. శివాజీ యాక్టింగ్ క్లాస్లో ఏమన్నా కోచింగ్ ఏమైనా తీసుకొని యాక్టింగ్ చేశాడేమో ఇన్ని రోజులు అనిపించింది నాకు. ఏమో మరి ఇంకా చూద్దాం, ఏమోనండి. ఇప్పుడు ఇది ఒకటైతే అనవసరంగా మాట్లాడాడు, అనవసరంగా దొరికాడు, అనవసరంగా ర్యాలీ చేశాడు. ఇక ఇట్లాంటిది ఇంకొకటి ఏదన్నా చేశాడంటే ఇంకా సఫా, ఇంకా అంతే. ఇంకా ఆల్రెడీ 6 కేసుల్లో 6 సెక్షన్ల కింద కేసు అయితే వేశారు. సో మళ్ళీ చెప్తున్నా, ఇదైతే రికార్డు, ఇదైతే ఎవరూ చేయలేరు. విన్ అయిన రోజే ఒక పోలీస్ కేసులో రికార్డ్ అవ్వడం, అండ్ దట్టు 6 సెక్షన్ల కింద, అది హైలైట్ అని చెప్పొచ్చు. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్గా బిగ్ బాస్ అనేది మాలాగా రివ్యూస్ చేసుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. జనరల్ ఆడియన్స్కి ఏ రకంగా హెల్ప్ అవుతుందంటే టైంపాస్. ఇప్పుడు బేసిక్గా అందరూ ఇప్పుడు రకరకాల షోలు చూస్తారు, సినిమాలు చూస్తారు, అన్నీ చూస్తుంటారు కదా. సో అందులో భాగంగా కొంతవరకు మనల్ని మనం ఎంటర్టైన్ చేసుకోవడానికి మనకి అది ఉపయోగపడుతుంది అంతే. ఒక ఎపిసోడ్ చూసే వాళ్ళకైతే 1 అవరు, లేదు ఇంకా పరమ ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళకి 24 గంటలు చూసుకోవడానికి లైవ్ ఉంటుంది. సో ఇవి రెండు ఉంటాయి. అండ్ ఇప్పుడు లైవ్ అంటే మేమంటే ఎందుకు చూస్తాం లైవ్, ఇప్పుడు మాకు ఆ లైవ్ మీద వీడియోలు చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి. నాకు అవ్వలేదు అనుకోండి ఈ సీజన్ చూడడం, వేరే రివ్యూస్ చెప్తున్నాను నేను. జనరల్ ఆడియన్స్ అంతసేపు చూడలేరు, వాళ్ళకి బోల్డ్ పనులు ఉంటాయి. ఏదో మహా బీభత్సంగా అరివీర భయంకరంగా ఖాళీగా ఉన్న వాళ్ళు తప్ప ఎవరు చూడలేరు. సో అదైతే వాస్తవం. ఇక డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు బిగ్ బాస్కి, వాళ్ళు ఏంటంటే ఇంకా ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఇంకొక పక్క లైవ్ చూస్తారు. అట్లా కూడా నడుస్తుంటుంది అప్పుడప్పుడు సిచ్యువేషన్, అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు. సో అలాగే ఉంటుంది తప్ప ఇంకా దాన్ని అంతకు మించి తీసుకోకూడదు. ఇంతవరకే చూడాలి. బిగ్ బాస్ అనేది మనకు ఒక ఎంటర్టైన్మెంట్, ఒక టైంపాస్, అంతవరకే చూడాలి తప్ప వెళ్ళి తాగి. నేను అదే చెప్తున్నా, ఒక 50 మంది బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించే పర్టికులర్గా అంటున్నాను నేను. ఈ లైవ్ పూర్తిగా చూసే వాళ్ళది కూడా మరీ తప్పేమీ కాదు, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. ఎంతసేపు అయినా చూసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే అదంతా చూసి ఇదంతా చేసి ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా అద్దాలు పగలగొట్టి ఎందుకు అవన్నీ. ఇంకొకటి వాస్తవంగా ఓపెన్గా మాట్లాడుకుందాం, అక్కడ ఎవరైతే అద్దాలు పగలగొట్టారో వాళ్ళు అమర్దీప్ కాస్ట్యూమ్ అంత వాల్యూ కూడా చేయరు నన్ను అడిగితే. అంతే, అదే చెప్తున్నా కదా, సింపుల్ లాజిక్. ఎందుకంటే వాళ్ళు అంత బేవర్స్ బ్యాచ్ లాగా ఉన్నారు వాళ్ళు. అమర్దీప్ అనేటోడు ఎంతో కష్టాలు పడి, ఎన్నో సీరియళ్ళు చేసి, ఎన్నో స్ట్రగుల్స్ దాటి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాడు. ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు. అండ్ 15 వారాల్లో తనకు వచ్చిన రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఆ రెమ్యునరేషను పల్లవి ప్రశాంత్కి వచ్చిన ఆ విన్నింగ్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువే. అంటే ఆ విన్నింగ్ ప్రైజ్ మనీ ఉంది కదా, దానికంటే ఎక్కువే.
ఆ జోసాలుకాసు కారు అవన్నీ కలిపితే మళ్ళీ సెపరేట్ ఎక్కువ అవుతుందిలేండి, కానీ ఆ ప్రైస్ మనీ 35 lakhs ఏదైతే ఉందో దానికంటే ఎక్కువే వచ్చింది అది ఎవరు అమర్దీప్కి. సో అది అంటే ఎందుకు వచ్చింది అదంతా కూడా తను ముందు సంపాదించుకున్నది. అండ్ దీని తర్వాత కూడా మళ్ళీ స్టార్మాలో మీరు వద్దన్నా కూడా కనబడుతుంటాడు, మీరు వద్దన్నా కూడా షోస్ చేస్తాడు, మీరు వద్దన్నా కూడా సీరియల్స్ చేస్తాడు, మీరు వద్దన్నా కూడా రవితేజ గారి సినిమాలో ఉంటాడు. అమర్దీప్ ఉన్నాడని చెప్పి రవితేజ గారి సినిమా చూడడం మానేస్తారా? మానేరు కదా. ఏం ఉండవు అవన్నీ. మీకు అర్థం కావట్లా. అమర్దీప్ అనేటోడు చాలా సక్సెస్ అవుతాడు. ప్రశాంత్ ఎంతవరకు ముందుకెళ్తాడో నేను చూస్తాగా. ఇప్పటి వరకు గెలిచిన బిగ్ బాస్ విన్నర్స్ ఎంత సాధించి పడిపోయారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. శివబాలాజీ ఏమయ్యాడో తెలియదు, వ్లాగులు చేసుకుంటున్నాడు అంతే. ఇప్పుడు ఏవో చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాడు. కౌశల్ అసలు కొట్టుకుపోయాడు ఆ తర్వాత ఆ మహాన్యూస్ మూర్తి ఎఫెక్ట్ వల్ల. అది ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ తెప్పాడు. ఇప్పుడు ప్రశాంత్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడుగా, దాని లెక్కలో పత్రాలు అడుగుతారుగా, అది ఏదో ఒకరోజు దొరుకుతారు దాని గురించి, అప్పుడు మళ్ళీ ఇంక తేలిపోద్ది మళ్ళీ. రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వరకు వెళ్ళాడు, అది పెద్ద సక్సెస్ అని చెప్తారు, ఓకే నేను కాదన్ను. కానీ కాన్స్టెంట్ వర్కుల్లో ఉన్నాడా? లేడు. శ్రీముఖి కాన్స్టెంట్ వర్కుల్లో ఉంది ఇంకా చెప్పాలంటే, అది మ్యాటర్. కౌశల్ కంటే గీతా మాధురి కాన్స్టెంట్ వర్కుల్లో ఉంది, ఇంకా కొంచెం బెటర్గా, ఎక్కువ కాదు కానీ అక్కడక్కడ కొంచెం ఆయనతో పోలిస్తే బెటరే. ఇక తర్వాత సీజన్ 4 అభిజిత్ అఖిల్. అభిజిత్ తోపు విన్నర్ బిగ్ బాస్ చరిత్రలో, నా దృష్టిలో తోపెస్ట్ విన్నర్ అంటే అభిజిత్, నేను కాదన్ను. కానీ అభిజిత్ బిజీగా ఉన్నాడా, అఖిల్ బిజీగా ఉన్నాడా? అఖిలే బిజీగా ఉన్నాడు. సీజన్ 5 సన్నీ అండ్ షణ్ముఖ్. సరే, షణ్ముఖ్ లాంటి అంత క్రేజ్ ఉన్న పర్సన్ని కూడా దాటి సన్నీ గెలిచాడు, ఓకే కాదన్ను. కానీ ఆ తర్వాత సన్నీ ఒక 2 సినిమాలు చేశాడు, అయ్యాను ఆడినియా? లేదు. షణ్ముఖ్ వెబ్ సిరీస్లు తీస్తున్నాడు, అద్భుతంగా ఆడుతున్నాయిగా, స్టూడెంట్ వెబ్ సిరీస్ గట్టిగా నడుస్తుందిగా, అది అంతే ఉంటుంది. సీజన్ 6 రేవంత్ శ్రీహాను. రేవంత్ అంటే ఇంకా ఓకే చెప్తున్నాడు కదా, సింగరు ఏవో 1-2 ఛాన్సులు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అంతే. బట్ రేవంత్ బిజీగా ఉన్నాడా? లేడు. శ్రీహాను తన వర్క్స్ అని చేసుకుంటున్నాడు అంతే. ఇక చెప్పాలంటే శ్రీహానే కొంచెం బిజీగా ఉన్నాడు, వేరే ప్రొడ్యూసింగ్ వర్క్స్ ఆ సిరీస్లో అన్నీ చేసుకుంటూ, అది మ్యాటర్. శ్రీహాన్ లేదనుకుంటా, ఏవో లైట్గా చేస్తాడు, ప్రొడ్యూసింగ్ వర్క్స్ వేరే వాటిలో కొంచెం బిజీగా ఉన్నాడు అంతే తప్ప ఈ షూటింగ్ వర్క్స్లో పెద్దగా బిజీగా అయితే లేడు. కానీ బట్ ఎనీహో ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు అనుకుందాం. ఓటీటీ తీసుకుందాం. బిందు ఏమైంది? ఇప్పుడు వెళ్ళి ఆ చెన్నైలో కూర్చుంది అంతే. ఆవిడ అక్కడ ఏడ్ చేయట్లేదు, ఆవిడ ఏదో ఒక వెబ్ సిరీస్ చేసింది మధ్యలో, యాంగర్ టేల్స్ అని, అంతే. ఇంకోటి ఏదో చేసినట్టుందా, ఇంకోటి ఏదో చేసింది అంతే. అఖిలే బిజీగా ఉన్నాడు కదా అక్కడ కూడా, మళ్ళీ ఇప్పుడు కూడా అంతే అవుతుంది. అమర్దీపే బిజీగా ఉంటాడు, లాస్ట్కి వచ్చేసరికి అదే జరుగుతుంది. ఇక మనం ఓవర్గా తీసేసుకోకూడదబ్బా, మనం పర్సనల్గా తీసేసుకోకూడదు ఏది కూడా. బేసిక్గా పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఇష్టం, ఓకే డన్ అండ్ డస్టెడ్, వెల్ అండ్ గుడ్, సపోర్ట్ చేయండి. బ్లాగులు పెడతాడు ఫర్దర్గా, అవి కంటిన్యూ చేయండి చూడటం. అండ్ ఒకవేళ తనకు ఏమైనా సినిమా ఆపర్చునిటీస్ వస్తే ఎంకరేజ్ చేయండి అంతే. అంతే, అంతమించి ఏం ఉండదు. పల్లవి ప్రశాంత్ ఇక మీదట ఆ ఫార్మింగ్ కంటెంట్ కూడా చేయలేడు ఇంతకు ముందులాగా. ఇంతకుముందు ఏదో బెల్ట్ ఊడిపోతే వీడియో చేశాడు, అన్న ఒక రైతు బిడ్డ కష్టాలు చూడండి అన్న, బెల్ట్ ఊడిపోయింది అన్న అని వీడియో చేశాడు. ఇప్పుడు అది చేయలేడు, ఎందుకంటే ఆ వీడియో చేసి పెడితే బిగ్ బాస్లో సంపాదించిన డబ్బులన్నీ ఏం పీకావని అడుగుతారు. రెమ్యునరేషన్ అన్న ఉంటుందిగా, రెమ్యునరేషన్ 15 వారాల రెమ్యునరేషన్ ఉందిగా, వేరే డబ్బులు ఇచ్చేసానని చెప్పుకున్నా కూడా దాని గురించి ఉంటుంది. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి స్వామి, అవన్నీ ఇంతకుముందు చేసినట్టు చేయలేడు. సో ఏం ఉండదు. కొద్ది రోజులు పోతే మళ్ళీ ఓటీటీ సీజన్ 2 స్టార్ట్ అయిపోతుందట. ఆ డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ రోజున వాళ్ళ మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్లో తేలిపోద్ది మనకి వాళ్ళు ఎంతవరకు ఎన్ని రోజులు చేస్తారు. బేసిక్గా ఇప్పుడు 70 రోజులు అనుకుంటున్నారట, ఆర్ 84 డేసే లాస్ట్ టైంలో చేద్దామనే డిస్కషన్ కూడా నడుస్తోంది ప్రస్తుతానికైతే. ఆ తర్వాత అది కాదు అంటే అట్లా కాకుండా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయాలి దీని గురించి కూడా ప్లాన్స్ అవుతున్నాయి. అంటే మళ్ళీ దీన్ని స్టార్ట్ చేశాక వేరే మెయిన్ సీజన్ 8కి మళ్ళీ ఇబ్బంది అవ్వకూడదు కదా. సో అది ఇది ఎండ్ అయ్యే టైంకి, సో అందుకోసం మళ్ళీ అదో ప్లానింగు. అండ్ ఒకవేళ దీంట్లో ఎవరైనా టాప్ 5 వరకు వచ్చినట్టయితే వాళ్ళని మెయిన్ సీజన్కి తీసుకుందామా. సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా వాళ్ళ మైండ్లో నడుస్తున్నాయి, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో వాటి గురించి డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఈ డిసెంబర్ 25న అవుతుంది, అది ఏదో తేలుతుంది అక్కడ. ఆ ఓటీటీ బిగ్ బాస్ వచ్చిందంటే మళ్ళీ మర్చిపోతారు, కొద్ది రోజుల తర్వాత వాళ్ళ గురించి స్టార్ట్ చేస్తారు. ఆ మెయిన్ సీజన్ వచ్చిందంటే ఇంకా పూర్తిగా మర్చిపోతారు పల్లవి ప్రశాంత్ కోసం అంతే, ఏముండదు. ఫ్యాన్స్ చేసిన పనులు ప్రశాంత్కి పెంట తెచ్చి పెడుతున్నాయి, ప్రశాంత్ చేసింది ప్రశాంత్ పెంట తెచ్చి పెడుతున్నాయి, అన్నీ అట్లే ఉంటాయి, ఏం ఉండదు. సో మనం సీరియస్గా తీసేసుకొని గింజేసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు.
అది అర్థం చేసుకుంటే అందరం ప్రశాంతంగా ఉంటాం. సో అది గైస్ మ్యాటర్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదానం, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.